ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త కింద పడిపోయిన జగన్ 3 దెబ్బలు తగిలాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంతో మరింత మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలానే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం గురి చూసి కొట్టింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై ఇటీవల వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల తల్లి విజయమ్మల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరస్వతి పవర్ అసైన్డ్ భూములను తెరపైకి వచ్చాయి. కొందరు తమ అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి న్యాయం చేశానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విచారణకు ఆదేశించారు. సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకపోతే సరస్వతి భూములపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ హయాంలోని ఈ సరస్వతి ప్లాంట్ పవర్ ప్రాజెక్టుకు తీసుకువచ్చారని, నేటికి సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదు. ఇందులో 1038,844 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇంత చేసిన ఫ్యాక్టరీ పెట్టలేదు. కానీ అన్నా చెల్లెళ్లకు మాత్రం ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి జగన్ సీఎంగా ఉన్నప్పుడు రిలీజును 50 ఏళ్లకు పెంచారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు ఆరోపించిన సంగతి తెలిసిందే. రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతులకు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారని, భూములు ఇవ్వబోమని వారిపై పెట్రోల్ బాంబులు వేసి మరీ వేధించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరి ఇన్నేళ్లైనా రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరని, వైఎస్ఆర్ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ భూముల సేకరణపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందువల్లే విచారణకు ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములకు సంబంధించిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు అందులో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని అన్నారు. ఈ భూములు విక్రయించేలా నాటి పెద్దలు నమ్మబలికారని, ఇష్టం లేకున్నా ఈ భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు రైతులపై భూముల విక్రయించేలా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఎస్సీలకు చెందిన 24 ఎకరాలు లాక్కున్నారు. పేదలకు ఇచ్చిన భూములు కూడా బలవంతంగా లాక్కున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దళితుల భూమి తీసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అనుమతిచ్చారు. ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టు విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 24 ఎకరాల భూమిని భయపెట్టి మరీ తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. దళితుల నుంచి లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దళితులు, నిరుపేదల భూములను లాక్కుని సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు చేశారు. ఈ వ్యవహారంలో ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సహజ వనరులు ఒకరి సొత్తు కాదు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.